ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. అందుకు యూదులు, మాకు ఒక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనేను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి. ప్రభు అయిన యేసు ఏ రాత్రి అయితే పట్టుకొనబడ్డాడో ఆ రాత్రి ఆయన తనను పట్టుకొనిన వారిచే శారీరక వేదన అనుభవించాడు. మనుషుల ద్వారా నిందను భరించాడు. అంతకుముందు కూడా మనుష్యులు ఆయనను దూషించి తిరస్కరిస్తూ వచ్చారు. యూదులు తమ స్వార్థమును బట్టి, ప్రభు యేళ్ల ఈర్ష్యను బట్టి ఆయనపై దోషములు మోపారు. ఆయనను చంపు నిమిత్తము సకల విధాలుగా అన్ని వేళలా ప్రయత్నిస్తూ వచ్చారు. ప్రభు అయిన యేసు యొక్క నిష్కళంక జీవితము, వ్యక్తిత్వము, ఉపదేశములు మరియు కార్యములను బట్టి ప్రజలలో వారి యొక్క కపటత్వం బయలుపరచబడినప్పుడు వారు సత్యమును, దేవుని మాటలను వదిలిపెట్టి ఆయనను సమరయుడని పిలిచారు. అనగా ఆయన క్రీస్తు కాడు, కానీ దయ్యము పట్టినవాడని, సాతాను వలన ఆశ్చర్య కార్యములు చేయుచున్నాడని చెప్పి ఆయనను పిచ్చివాడని మరియు పాపి అని అన్నారు. ఆయనను చంపవలనని ఎన్నెన్ని దోషములు ఆయనపై మోపాలో వాటన్నిటినీ ఆయనపై మోపారు. ఇప్పుడు కూడా ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించబడినప్పుడు వినువారు ఇలాంటి దోషములు మోపుతారు. అయితే ఆయన యందు విశ్వాసముంచువారు రక్షించబడినట్లుగా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. దేవుని కుమారుని యందు మీరును విశ్వాసముంచవలనని మీ ఎడ్ల మేమును దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది.